హాయ్ అండి. దసరా నవరాత్రులు శుభాకాంక్షలు అందరికీ. మా పిల్లలు రోజు దసరా నవరాత్రులకి పూజ చేసుకుంటాము కలశం పెట్టుకొని. రోజు పాయసాలు, అన్నం, పరమాన్నం అవి తింటున్నోళ్ళకి ఎట్లాగో ఉంది. ఘాటుగా చేయమని చెప్తే ఇదిగో వంకాయ చాలాసార్లు వంకాయ చూపించాను, వంకాయ మసాలా. అందుకే మీకు వంకాయ మసాలా పెట్టేసి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకొని కూర చేయాలని పెట్టుకున్నాను. వంకాయలు కట్ చేసి మసాలా నూరుకొని ముందు మసాలా నూరుకున్నాను. వంకాయలు శుభ్రం కడుక్కొని వంకాయల్లో మసాలా ఇట్లా పెట్టేశాను. ఉల్లిపాయ తరుపుకున్నా, పచ్చిమిరపకాయలు కూడా తరుపుకున్నాను. తాలింపుకి కరివేపాకు, టమాటా ముక్కలు పెట్టుకున్నాను. గుమ్మడికాయ పులుసు పెట్టమన్నాడు సాంబారు. దసరాకి గుమ్మడికాయ తెచ్చాడు పులుసు పెట్టమని సాంబారు. సరే అని వంకాయ చేస్తున్నాను. గుమ్మడికాయ ఎంత బాగుందో చూడు. పొలాల్లో పండిందంట. కూరగాయల మార్కెట్ దగ్గర రోజు శనివారం పోతాడు మా అబ్బాయి, తీసుకుంటాడు. అతని కాడ గుమ్మడికాయలు వస్తే, ఇగో బాబు నీకు గుమ్మడికాయ అంటే ఇష్టం కదా, గుమ్మడికాయ తీసుకొని అంటే తీసుకున్నాడు. ఇది 60 రూపాయలు అంట. ఎంత బాగుందో చూడు, పొలాల్లో పండింది. ఆర్గన్ తీసుకొచ్చాడు కానీ పెట్టలేదు. ఘాటుగా కావాలని వాళ్ళకి ఘాటుగా చేస్తున్నాను. గుత్తి వంకాయ చేస్తా. చూద్దాము. దసరా నవరాత్రులు అందరూ బాగా చేసుకున్నారు. ఇవాళకి 5వ రోజు అనుకుంటాను. అందరికీ అమ్మ ఆశీర్వాదం ఉండాలి. అందరికీ నా యూట్యూబర్ అందరికీ అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలి. అందరం బాగుంటేనే కదా బాగుండేది. ఇప్పుడు వంకాయ కూర స్టార్ట్ చేద్దాం. ఆయిల్ వేసుకున్నాము. ఇది బెండకాయ పులుసు చేసారు. కడాయి అట్నే పచ్చగా అయిపోయింది. వంకాయలు మగ్గేంత వరకు నూనె, ముందుగా ఆవాలు, జీలకర్ర. ఇంతకుముందు కూడా చూపించాను మసాలా వంకాయ చేసుకునేది. వేసుకున్నా పచ్చిమిరపకాయలు చాలా ఎక్కువ వేసేసుకున్నా. మసాలాలో తిన్నాను. కారం కొంచెం వేసాను. వంకాయలో పెట్టేటప్పుడు మసాలా నూరేటప్పుడు కొంచెమే పెట్టాను. కరివేపాకు కూడా వేసేస్తాను. ఈ మగ్గేలోపు వంకాయ కూడా మగ్గిద్ది. నేను వంకాయ కూడా వేసేస్తాను. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అన్నీ మగ్గేటప్పటికల్లా వంకాయ కూడా మగ్గిపోతుంది. అంతే, ఇట్లా చూపించేస్తున్నా. టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాం, మగ్గిపోతుంది. వేసుకున్నాం. ఇప్పుడు బిర్యానీ పత్తా కూడా వేసేస్తున్నా. మంచి వాసన వస్తుంది. గుడికి ఆడ మంత్రాలు నస్తా ఉన్నాయి అమ్మవారికి. శుభంకరి గుడి ఉంది మా పక్కన.
మగ్గిందేమో చూసుకుందాము. అట్లా వచ్చేసింది. అన్నీ వేసేసాం కదా, నూనె చూడు పైకి వచ్చేసింది. కింద కూడా మగ్గిపోయింది. అవి అన్నీ మగ్గిపోతాయి ఇట్లా. కొంచెం సేపు ఉంచుకుంటే మగ్గిపోతుంది కూర. అబ్బా, వీళ్ళు ఇప్పుడే వస్తారు. వంకాయ కూర ఎన్నిసార్లు చేసుకున్నా తినాలనిపిస్తుంది. కమ్మగా ఉంటుంది. ఒక్కసారి మగ్గినాక మంచిగా మసాలా వేసేసుకొని దించేస్తున్నాము. ఇప్పుడు మసాలా వేసేసుకున్నాం. ఇంకా మగ్గిపోయింది. మసాలా వేసేసుకుంటే ఇంకా మసాలా కూడా మగ్గాలి కదా. నూనె చూడు, కొంచెం నూనెకే ఎట్లా అయిపోయిందో. తొందరగా మగ్గిపోతుంది. మసాలా వేసేసుకున్నాం. ఇంకా ఇంత ఉంది దీంట్లో. మసాలా వేసుకొని తగినన్ని నీళ్ళు పోసుకుంటాం. కొంచెం ఇది ఆహా ఏమి రుచి అని అన్నట్టు గుత్తి వంకాయ కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక పర్సన్ అంటుంది, నువ్వు ఇంకా బాగా మాట్లాడాలి, నీకు మాట్లాడటం విధానం తెలియటం లేదు అంటుంది. సబ్స్క్రైబర్ పెట్టింది. తడబడిపోతుంది నీ మాట, ఇంకా బాగా మాట్లాడాలండి. కొంచెం వాటర్ పోయాలట్టుకుంది. అది గ్రే లాగా కావటానికి. వంకాయ అయితే మగ్గిపోయింది నూనెలోనే. వంకాయ, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు చాలు, ఇంత మాత్రము. వంకాయ కూర టేస్ట్ దీంట్లో బగారన్నం వండుకొని వేసుకుంటే ఇంకా ఎమ్మి బాగా ఉంటుంది. మగ్గిపోయిందేమో చూసుకున్నాము. మగ్గింది. నూనె పైకి వచ్చిందంటే ఉడికిపోయినట్టే కూర. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. తేజ్ ఫ్యామిలీ ఇప్పుడు వేసుకుని తిన్నాము. సబ్స్క్రైబ్ చేయండి. తేజ్ ఫ్యామిలీ గుత్తి వంకాయ కూర. నోరు ఊరిపోతుంది. మా అబ్బాయి మా అమ్మాయి అడుగు చదువుతున్నాడు. ఒక్కసారి కలుపుదాం. తిని కమ్మటి వాసన వస్తుంది. వంకాయ అంటేనే అందరికి ఇష్టము. వంకాయ అన్నిటిలో కల్లా రాజు అన్నమాట. వంకాయ లైక్ చేయండి అబ్బా.